నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం మరియు ప్రత్యేక పూజలు అలంకరణ నిర్వహించడంతో పాటు గోపూజ నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలియజేయడం ఏమనగా ఈ ఆషాఢ మాసంలో మొదటగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. భక్తులు విశేషంగా పూజలు జరుపుకుంటారు. స్వామివారు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం. పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది కావున భక్తాదులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరం, నంద్యాల. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నంద్యాల పద్మావతి నగర్ నిలిచిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని శ్రీకృష్ణ భగవానికి అలంకార ప్రియుడైన అలంకరణ జరుగును. స్వామివారికి అభిషేకము జరుగును. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, స్వచ్ఛమైన నీళ్లతో, జలాలతో, పండ్ల రసాలతో అభిషేకం జరుగును. స్వామివారికి అలంకరణ జరుగును. స్వామివారి పట్టు వస్త్రాలు, వర్ణహారాలతో, పుష్పహారాలతో, తులసిమాలతో అలంకరణ జరుగును. స్వామివారికి శ్రీకృష్ణ భగవాన్ని దర్శించి స్వామి 6 గంటలకు దర్శించుకోవచ్చు. అలాగనే గోపూజ, అమ్మవారికి గోపూజ మాతకు పూజలు ఏర్పాటు చేయించున్నాము. నంద్యాల పరిసర ప్రాంతం నుండి భక్తులకు స్వామివారిని దర్శించి గోపూజలో పాల్గొని తీర్థప్రసాదాలు పొందగలరు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు 2025 సంవత్సరము తొలుత వచ్చిన ఏకాదశి పర్వదిన సందర్భంగా మీకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు మన దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ వచ్చేసి ప్రాతకాలనే పంచామృత అభిషేకాలతో చేయించి తదుపరి పిమ్మట గోపూజ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, నంద్యాల పట్టణంలో గత 2017 నుంచి ఈ దేవాలయానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ దేవాలయం దినదినాభివృద్ధికి సహకరించిన దేవస్థానం కమిటీ వారికి, అలాగే హిందూ బంధువులకు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హిందూ బంధువులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి రోజు ఈ మనం హిందువులకు మొదటి పండుగ మనం అనుకుంటాము. ఈ పండుగ రోజు అభిషేకాలు, పూజలు పాల్గొని పాల్గొన్న భక్తులకు ముక్తి లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు తప్పక శ్రీకృష్ణ దేవాలయంలో జరగబోయే అభిషేకము మరియు తర్వాత గోపూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు వేసుకొని తీసుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ తప్పక రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.